సారంగపూర్ మండలంలోని సారంగపూర్ గ్రామంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులతోని అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోని ఏదైతే రైతు వేదికను నిర్మిస్తున్నారో ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులు 12 లక్షలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది 10 లక్షలు మాత్రమే. ఈ యొక్క వేదిక నిర్మాణంలో స్థానిక మంత్రి గారి ఫోటో అలాగే ముఖ్యమంత్రి గారి ఫోటో వేయడం జరిగింది. కాంట్రాక్టర్ గారు ఇది మీకు కరెక్ట్ అయిన చర్య కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు 12 లక్షలు ఇస్తున్నప్పుడు వారి ఫోటో వేయకుండా స్థానిక మంత్రి గారి ఫోటో వేయడం, ముఖ్యమంత్రి గారి ఫోటో వేయడం, ప్రధానమంత్రి గారి మోడీ గారి ఫోటోని మర్చిపోవడం ఇది నిజంగా చాలా హీనమైన చర్య. ఎందుకంటే 12 లక్షలు ఇస్తున్నటువంటి మోడీ గారి ఫోటో లేకుండా ఈ యొక్క రైతు వేదిక నిర్మించడం ఎంతవరకు సమంజసం? అలాగని చెప్పి స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు నిన్న ఈ యొక్క రైతు వేదిక పైన మీరు చేయని కార్యక్రమాన్ని వాళ్ళు మోడీ గారి ఫోటో తీసుకొచ్చి పైన అతికిస్తే ఎవరో దుండగులు వచ్చి ఆ దుండగుల మరి ఈ యొక్క కాంట్రాక్టర్ తీసేసింది ఎవరో తెలియదు. అది తీయడం అనేది చాలా ఘోరమైన చర్య. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. వెంటనే మోడీ గారి ఫోటోను గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో జిల్లాలోని అన్ని రైతు వేదికల పైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేస్తారు. ఏదైతే ఈ రోజు జరిగిన సంఘటన ఉందో మోడీ గారి ఫోటోను తొలగించడం ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క దుండగులు ఎవరైతే దీన్ని తొలగించారో వెంటనే వాళ్ళని అరెస్టు చేయాలా. పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాము, ఈ యొక్క మోడీ గారి ఫోటోను ఎవరైతే తొలగించారో మీరు వెంటనే వారిని పట్టుకొని జైల్లో వేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే ఈ యొక్క రైతు వేదిక మోడీ గారి ఫోటో లేకుండా ఉండడం జిల్లాలో ఎక్కడ ఉన్నా ఒప్పుకోము. ఒకవేళ మీరు ఆ విధంగా చేయాలనుకుంటే మీ యొక్క స్థానిక మంత్రి కానీ స్థానిక నాయకుల ఫోటోల పైన కానీ ముఖ్యమంత్రి ఫోటో గారి పైన కానీ ఖచ్చితంగా మేము డాంబర్ ఊసి నిరసన తెలుపుతామని భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.